క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యాన వడకం గంటారాధనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, యాంథోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ ఆరాధనను జేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, మరియ తల్లి పునీత జోజప్ప గార్ల ద్వారా దేవునికి కృతజ్ఞతగా దివ్య సప్రసాద ఆరాధనను ఆడపాక, గోషి, కందవల్లి, వనపర్ల, దమ్మాలపాటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగునుగాక. మీరు నాతో
ఒక్క గడియ మేల్కొని ఉండి ప్రార్థించలేరా అని అపోస్తులతో పలికిన ప్రభువు ఈ తపస్కాలములో ప్రభువు మనతో మాట్లాడటానికి, ప్రభువు మనతో తన సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని మన ఆత్మీయుడుగా, మన స్నేహితుడుగా, మన నావికుడుగా, మన సన్నిహితుడుగా, మన పరమ వైద్యుడిగా మన జీవితాలకు వెలుగునివ్వాలని ప్రభు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అసత్యము నుండి సత్యములోనికి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని పలికిన ప్రభువు చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తున్న ప్రభువు ఈ లోక బాధలను, వ్యాధులను, రోగములను స్వస్థపరిచే ప్రభువు అమరత్వాన్ని, దైవరాజ్యాన్ని నేడు మన ముందు ఈ ఆరాధన ద్వారా మనందరికీ వసగటానికి ప్రభువు దివ్య సప్రసాద రూపములో వెంచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 14వ తారీఖు ప్రేమికుల రోజని అంటూ ఉంటాం. క్రీస్తు శిలువలో చిందించినటువంటి ఆ రక్తం, ఆ పంచగాయాల ఫలితం మన అందరి రక్షణ. 14వ తారీఖు ప్రేమ కేవలము క్షణిక కాలమైనటువంటిదే, కానీ క్రీస్తు ప్రేమ నిత్యము మన అందరి హృదయాలలో ఆరని అగ్ని జ్వాలగా యేసు తిరు హృదయ ప్రేమ మనలో నడిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మనతో మాట్లాడాలని, ప్రభువు సాతానును జయించి మన అందరి జీవితాలలో ఇహలోకములో తన శాశ్వతమైన తండ్రి ప్రేమను మనందరికి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నారు, ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆరని అగ్ని ఏ విధముగానైతే వెలుగుగా మారుతూ ఉందో అదే విధముగా క్రీస్తు ప్రేమ మానవ జాతిని అంతటినీ ఎల్లప్పుడూ కూడా క్షమ, ధర్మం, ప్రార్థన, దీవెన అనే ఆశీస్సులతో నిరంతరము కూడా కాచి కాపాడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దివ్య సప్రసాద నాదుని వైపే మన దృష్టిని కేంద్రీకరించుకుందాం. మన మనస్సు అనేక సందర్భాలలో ఏకాగ్రతను కోల్పోయి ప్రపంచంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా సాతాను శోధన ద్వారా మన వైపే వస్తూ ఉంటాయి. ఈ ఆరాధన సమయంలో హృదయము నుండి మన కృతజ్ఞత దేవునికి చెల్లించుదాం. ఈ ఆరాధన హృదయ ఆరాధన. ఎందుకనగా తన రూపములో సృజించిన దేవుడు మన మధ్య వాసమై ఉన్నాడు. కంటికి రెప్పలా కరుణించి కాచి కాపాడే దేవుడు మన మధ్య దివ్య సప్రసాద రూపములో మౌనముగా మన వైపే చూస్తూ ఉన్నాడు. ఇది పవిత్ర సమయం, స్వస్థత సమయం. ఈ స్వస్థత సమయంలో ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా క్షమను నేర్పుతూ ఉంది. ఆయన ప్రేమ గాయముల నుండి ఉద్భవించింది. ఆయన ప్రేమ సాతాను శోధనను జయించి ఉద్భవించింది. అదే ప్రేమ నీలో నాలో ఉండాలని క్రీస్తు భగవంతుడు గెత్సేమని తోటలో చిందించినటువంటి రక్తము మన అందరికీ కూడా ఏకాంత ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తూ ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనములో గెత్సేమని తోటలో పడినటువంటి ఆ వేదన, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని గెత్సేమని తోటలో ఆ క్రీస్తు భగవంతుడు ఈ లోక రక్షణ కళ్యాణార్థమై
తండ్రికి తాను సమర్పించుకుంటూ, ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక అని తనను సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి ఆరాధన ఈ దివ్య సప్రసాద ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, గెత్సేమని తోటలో యూదా ఇస్కారియోతు వెళ్ళి ఆయనపై ప్రేమను ఒలకబోస్తూ మోసపూరితమైనటువంటి ముద్దును పెట్టి మానవ ప్రేమకు ఆయన అపహాస్యం చెబుతూ ఉన్నాడు. అయినా కానీ క్రీస్తు భగవంతుడు తనను క్షమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గెత్సేమని తోటలో క్రీస్తు చిందించినటువంటి ఆ రక్త కన్నీరు మన అందరి హృదయాలలో ఎన్నోసార్లు మనము గాయపడి ఉంటాం. ఎంతోమంది మనలను అవమానకరముగా నిందించి ఉంటారు. చెయ్యని తప్పును మన మీద వేసి అవమానకరముగా అపహేళన చేసి ఉంటారు. అయినా కానీ ప్రభువా, వారందరినీ కూడా క్షమించండి. యేసు రాతి స్తంభమునకు కొట్టి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టి తల నుండి రక్తము కారుతూ ఉన్నప్పుడు అక్కడి ప్రజలందరూ కూడా హేళన చేస్తూ, నీవు దేవుడవా, నిన్ను నీవు రక్షించుకో అని ప్రభువును అపహాస్యం చేసినప్పటికీ అదే రాతి పునాది మీద ప్రభువు స్త్రీ సభను స్థాపించి నేడు పేతురు గారి నాయకత్వములో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారి నాయకత్వములో, స్థానిక పీఠాధిపతుల నాయకత్వములో, మన మేత్రాసన నాయకత్వములో, గురువుల నాయకత్వములో ఏ రాతి స్తంభమైతే అవహేళనగా చేయబడిందో అదే రాతి పునాది మీద నేడు క్రీస్తు తన ప్రేమను ప్రపంచ నలుమూలలా చాటుతూ, మీరు చేసినటువంటి అవమానాన్ని మీకు స్వస్థతగా మీ ప్రపంచానికి ఇస్తున్నానని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకపు తండ్రి యేసు తలపై ముళ్ళ కిరీటమును పెట్టి కొట్టినప్పుడు ఆయన చిందిన రక్తమును మన పాప పరిహారమునకై, మన పాపపు తలంపులకు పరిహారముగా మనము సమర్పించుకుందాం. యేసయ్యా, మీరు పదునైనటువంటి ముళ్ళతో మీ తలలో ఆ ముళ్ళు గుచ్చుకొనినప్పుడు మీరు చిందిన రక్తము నా పాపపు తలంపులలోనికి ప్రవేశించి వాటిని శుద్ధి చేయునుగాక. నేను ఎవరినైతే అపహాస్యం చేస్తూ ఉన్నామో, నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా, నా చూపు ద్వారా, నా వినికిడి ద్వారా ఎవరెవరినైతే నేను అపహాస్యం చేస్తూ ఉన్నానో, తండ్రి నన్ను శుద్ధీకరించయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన నాకు, నా కుటుంబానికి, మా ఆత్మీయులందరికీ ఆత్మశుద్ధిని ప్రసాదించునుగా. కానీ అందరం కూడా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరుడా, కల్వరి మార్గములో యేసు దేహము నుండి, భుజముల నుండి చిందిన రక్తమును గురించి ధ్యానించుకుందాం. ఆ భారమైన సిలువ, ఆదికాండములో ఎండిపోయినటువంటి పాపపు చెట్టు నుండి జీవ వృక్షమిచ్చే ఈ సిలువ చెట్టుగా మార్చిన ప్రభువా, మీకే స్తుతి, మహిమ, ఆరాధన కలుగునుగాక. ఎండిపోతున్నటువంటి, ఎడారిగా ఉన్నటువంటి మా జీవితాలలో, మా మనసులలో నీ ప్రేమను నింపండి ప్రభు. కల్వరి మార్గమనే ఈ జీవితంలో మేము ఎన్నో మార్లు ఓడిపోతూ ఉన్నాం. మేము ఎన్నో మార్లు మా జీవితాలలో సాతాను శోధనకు చిక్కి సాతాను చేత మేము నాట్యం చేస్తూ ఉన్నాం. ప్రభువా, మా కల్వరి మార్గం అనే ఈ జీవితాన్ని మోక్ష మార్గముగా మార్చమని మీ స్వస్థత గల హస్తము ద్వారా తండ్రి మీరు నా వైపే చూడండి అంటూ ఆ హృదయనాథుని ఆరాధించుకుందాం. హృదయం అనేది తలుపు వద్ద ఉన్నటువంటి క్రీస్తు ఈ పాటను ప్రార్థనగా చేసుకొని ఆ దివ్య హృదయనాథుడు మన అందరి హృదయాలలో ఒక వెలుగుగా
తన రక్తమనడి జీవమును మనలో శక్తిగా, పునర్శక్తిగా ప్రసాదించాలని ఆ హృదయనాథుణ్ణి మనమందరం కూడా వేడుకుంటూ ప్రార్థించుకుందాం. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని వోలె నిలుచున్నాడు పరికించి చూడు. పరుని వోలె నిలుచున్నాడు పరికించి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని. అతడెంత
హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. యేసునాథుని పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో వింటూ ఉన్నాం. ఆ దివ్య కుమారుడు, ఆ ఏకైక కుమారుడు నేడు మన మధ్య ఈ దివ్య మందసములో వెంచేసి ఉన్నారు. ఇది సత్యం. క్రీస్తునాథుని శరీరము నుండి భారమైన మ్రాణిని మోయిచూ ఉన్నప్పుడు కారినటువంటి ఆ రక్తం కేవలము ఒక రక్తపు బొట్టు మాత్రమే కాదు, పాప పరిహార బలికి తనను తానుగా వధించబడటానికి వచ్చినటువంటి సాధుశీలుడు, వినమ్ర హృదయుడు, నీతిమంతుడు, సత్యస్వరూపుడైనటువంటి ప్రభువు మన మధ్య వేంచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరు హృదయ ప్రేమ క్షమను బోధిస్తూ ఉంది. ఆ క్షమను ఈ తపస్కాలములో మనము పొందకపోతే, ఈ ఆరాధన ద్వారా మన జీవితాలలో దేవుని స్వస్థత మనము అనుభవించకపోతే గడిచిన కాలమంతా కూడా వ్యర్థం, శూన్యం, నిర్జీవమైతూ ఉంది. శరీరమునకు భగవంతుడు ఆయుష్నిచ్చాడు, శరీరమునకు భగవంతుడు ప్రాణమునిచ్చాడు, శరీరమునకు భగవంతుడు జీవమునిచ్చాడు, శరీరమునకు భగవంతుడు శక్తినిచ్చాడు, శరీరమునకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చి ఇహలోకములో సౌఖ్యముగా శాంతి సమాధానాలతో నీవు జీవించు అని మనల్ని ఆశీర్వదిస్తే, చాలామంది ఇహలోకములో దేవుని క్షమ తమ జీవితాలలో కావాలని కోరుకుంటారే కానీ చాలామంది మన్నింపు ప్రార్థనను వేడుకోరు. దేవుని విడుదల శక్తి తమ జీవితంలో ఉండాలని ఆశించరు. అపనమ్మకమైనటువంటి ప్రార్థనతో ఇతరులను క్షమించకుండా ఎప్పుడూ కూడా మానసిక క్షోభతో వయోవృద్ధులుగా ఉన్నప్పుడు తమ జీవితంలో పడుతూ ఉన్నటువంటి ఆ ఆవేదన, పడుతూ ఉన్నటువంటి శారీరక రుగ్మతలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో క్రీస్తు మన కోసము చిందించినటువంటి ఆ రక్త ప్రవాహము పాప పరిహార బలి ప్రవాహము, నిత్య జీవ రక్షణకై క్రీస్తు భగవంతుడు మనకిచ్చినటువంటి కృపాకాలము. మనిషి ఈ రోజుల్లో క్షమించటాన్ని మరిచిపోయి శత్రుత్వముగా ఉంటున్నాడు. శత్రువైతే పర్వాలేదు, ద్వేషిస్తూ ఉన్నాడు. ద్వేషిస్తే పర్వాలేదు, అదే మనిషి పగపడుతూ ఉన్నాడు. ఆరని పగ, మానవత్వము మంట కలుస్తూ ఉంది. రక్త సంబంధీకుల మధ్య ఆరని అగ్నిజ్వాలగా ఆ పగ నిరంతరము కూడా నిద్ర లేనటువంటి రాత్రులను సాతాను పెంచి పోషిస్తూ ఉంది.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్వస్థత సమయంలో ఇతరులను ద్వేషించటంలో మానవులముగా తప్పు లేదు. ఆ ద్వేషాన్ని మనము ప్రేమగా మార్చే శక్తినివ్వమని వేడుకోవాలి. మనుషులుగా మనమందరము దైవ కుమారులుగా, దైవ పుత్రికలుగా జ్ఞానస్నాన దివ్య సంస్కారాన్ని స్వీకరిస్తూ దివ్య సప్రసాదమనే క్రీస్తు శరీరాన్ని భుజిస్తూ పగతో ఉన్నటువంటి ఈ లోకంలో క్రీస్తు హృదయము పోలి మన జీవితములో ఇతరులకు వెలుగుగా ఉండటానికి ఈ ఆరాధన సమయం, ఈ స్తుతి సమయం, ప్రభువు మనతో ఉంటారనే నమ్మిక మనలో కలగాలి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసు సిలువ మీద మరణావేదన పొందుతూ ఉన్నప్పుడు సైనికులు చేతులలో పాదములలో మేకులతో దిగబడినప్పుడు ఆ చిందిన రక్తము కేవలము ఒక గాయము మాత్రమే కాదు, మనిషి సాటి మనిషిని ఏ విధముగా హింసిస్తూ ఉన్నాడో మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని కూడా చాటుతూ ఉంది. అయినా కానీ ప్రభు అంటూ ఉన్నారు, ప్రభువా తండ్రి, ఈ పంచగాయాల ద్వారా నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ, నేను బాధలో ఉన్నప్పటికీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించండి అని పలికినటువంటి ఆ స్వరం నీతో మాట్లాడాలని, మనతో మాట్లాడాలని మౌనముగా హృదయ రోదనతో ఉన్నటువంటి మనందరి జీవితాలలో చీకటి నుండి వెలుగునివ్వాలని ఆ దివ్య సప్రసాదనాథుడు మన మధ్య వాస్తవమై ఉన్నాడు. తల్లి మరియ గర్భములో వికసించినటువంటి ఈ లోక రక్షకుడు, పశువుల పాకలో జన్మించినటువంటి ఆ క్రీస్తు భగవంతుడు దివ్య రూపధారి అయి, దివ్య సప్రసాదనాథుడై, పాప పరిహార బలి అయి, నూతన నిబంధన ప్రేమ ఆజ్ఞయై మన మధ్య వెంచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, పంచగాయముల ద్వారా క్రీస్తు నిరంతరం మానవ జాతిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయోగ్యులముగా పాపము చేసినటువంటి మానవ జాతిని ప్రభువు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ప్రతి దివ్య పూజా బలిలో ప్రతి గురువు చేస్తున్నటువంటి పవిత్ర పూజా బలి సమర్పణ ద్వారా ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తమని అయోగ్యులమైన పాప పరిహార బలిని సమర్పించినప్పుడు ఆ తండ్రి దేవుని కృప దివ్య సప్రసాద నాథుని రూపములో పవిత్రాత్మ వరవాహినితో మన మధ్య నేడు దివ్య సప్రసాద రూపములో మరొకసారి వించేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, సిలువ మీద క్రీస్తు మరణించాడో లేదో అని ఒక సైనికుడు ఆయన ప్రక్కలో బల్యముతో పొడిచినప్పుడు చిందిన రక్తమును ధ్యానిస్తూ ఉన్నాం. కరుణామయుడైన ఓ యేసు, మీ ప్రక్కలో బల్యముతో పొడిచినప్పుడు మీ హృదయము నుండి ప్రవహించిన రక్తమును నా హృదయములోనికి ప్రవహింపచేసి నా హృదయ మాలిన్యమును కడిగివేయండి. దురాలోచనలతోనూ కపటముతో మలినమైన నా హృదయమును శుద్ధి చేయండి. నిర్మల హృదయమును నాలో సృజించి నీ పరిశుద్ధ వాక్కుతో నన్ను నింపండి. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించండి. నా జీవిత కాలమంతా నిన్ను సేవించు భాగ్యమును మాకు దయచేయండి. పరమ వైద్యుడా, దివ్య సప్రసాదనాథుడా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన కలుగునుగాక.
అపవాది అయిన నేను, అయోగ్యుడినైన నేను నీ సన్నిధిలో చేస్తున్నటువంటి ఈ ఆరాధనను మీరు దయతో స్వీకరించండి. దివ్యవాణి వీక్షకులుగా మీరిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమునకు మీకు స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. మేము ఆరంభిస్తున్నటువంటి ఈ తపస్కాల ధ్యాన వడక ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి. బైబిల్ గ్రంథములో హృదయము అనే పదము దాదాపుగా 1000 సార్లు ఉపయోగించబడినది. శరీరములో లేనటువంటి ఈ అవయవము శరీరం మొత్తము చేసే పని హృదయ పని. ప్రభు, మీరు మా జీవితాలలో స్నేహితుడిగా ఉన్నందుకు వేలాది వందనాలు, సన్నిహితుడిగా ఉన్నందుకు వేలాది వందనాలు, యాజకుడుగా ఉన్నందుకు వేలాది వందనాలు. స్తుతులకు పాత్రుడా, దివ్య సప్రసాదనాథుడా, ప్రార్థన ఎలా చేయాలో మా అందరికీ నేర్పినటువంటి ఓ ప్రభు, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు అనే ఈ సుకృతాలను ఈ తపస్కాల మాత్రమే కాకుండా, ఈ జూబిలీ సంవత్సరమే కాకుండా, మా శరీరములో శ్వాస ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, శరీరములో సత్వ ఉన్నంత వరకు మీరే మా నావికుడు, మీరే మా స్నేహితుడు, మీరే మా సన్నిహితుడు. అవును ప్రభువా, ఎన్నో సందర్భాలలో నీ సన్నిధిలో చేరి మేమందరము కూడా ప్రార్థించగా మీరు మా ప్రార్థనలు ఆలకించి మమ్ము దీవించిన గొప్ప ప్రభువు మీరు. దివ్యవాణి వీక్షకులుగా ప్రపంచములో నలుమూలల నుండి ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. ప్రభు, మీరు పరమ వైద్యుడు, మమ్ము స్వస్థత పరచండి. ఈ దివ్య సప్రసాద హృదయ ఆరాధన ద్వారా మాలో నూతన ఉత్సాహాన్ని, తరగని ప్రేమను, హృదయములో క్షమను, శత్రుత్వాన్ని తీసివేసి కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యం, ఐక్యత, మేమందరము కూడా నీ బిడ్డలమనే నమ్మికను మాలో పెంపొందించండి. ప్రభు, మాకు నీవుంటే చాలయ్యా. నీవు లేకుండా మేము ఏమీ కూడా చేయలేం. నీవు మా తోడుగా ఉంటే మా రక్షణ హస్తమై మీరు మమ్ము నడిపిస్తారని ఈ గొప్ప నమ్మికతో ఈ పాటను ప్రార్థనగా చేసుకొని, నువ్వుంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంట నేనుంటానయ్యా. నేను మాత్రమే కాదు ప్రభు, ఈ ఆరాధన చేస్తున్న ప్రతి విశ్వాసి నీ వెంటే రక్షణ సైన్యముగా, దైవ రాజ్య వ్యాప్తి స్థాపకులుగా, నిరీక్షణ యాత్రికులుగా నీవిస్తున్నటువంటి స్వస్థతతో మేమందరము నీకు మహాసైన్యంగా ఉంటామంటూ వాగ్దానం చేస్తూ ఈ పాటను ప్రార్థనగా చేసుకొని మనమందరము కూడా దివ్య సప్రసాదనాథుని ఆరాధించుకుందాం. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేనయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు కావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాదిగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాదిగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దివ్య సప్రసాద రూపంలో మన మధ్య వేంచేసినటువంటి లోకరక్షకుడు, పరమ వైద్యుడు, దివ్య సంస్కారాల ద్వారా మన అందరి జీవితాలలో అక్షయ పాత్రగా, దీవెన పాత్రగా ఆశీర్వాదాన్ని ప్రసాదించే ప్రభువు మన మధ్య వేంచేసి ఉన్నారు. ఈ పవిత్ర సమయంలో మనమందరము దేవుని స్వస్థత మనందరిపై రావాలని ఈ ఆరాధన ఆశిస్తూ ఈ తపస్కాలంలో ఉపవాస దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకముగా ఈ దీక్షా కాలములో దీక్షా పరులందరూ 40 రోజుల పాటు క్రీస్తు మార్గంలో శోధింపబడకుండా నిలకడగా ఉండాలని ఆ దివ్యనాథుని వేడుకుంటూ ఈ ఆరాధనలో దేవాతి దేవుణ్ణి స్తుతించుకుందాం. శిరములు వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునేదు పాతవు పొందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము
పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్ శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమ ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుతూ పాలన చేయలను వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారి తలుపు కొరకు దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యం కొరకు ఒక పరలోక జపము, మంగళవాత జపము, త్రిత్వస్తోత్ర జపము చెప్పుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.